ఓ ₹1,00,00,000 చేతిలో ఉన్నాయి, ఓ 2 ఫ్లాట్లు కొనిబడేస్తే పోతుంది, అవి అద్దెకిచ్చుకుంటే 15,000 20,000 వస్తాయి. ఇది ధనవంతుడైనటువంటి వాళ్ళ ఆలోచన. పాతకాలంలో పల్లెల్లో ఉన్న ధనవంతులైన రైతులు, తర్వాత కాలంలో ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి ధనవంతులు చేసిన ప్రయత్నం. దాని కారణంగా అనేక ఫ్లాట్లు కొనుగోలు అయిపోతాయి, అవి అద్దెలకి రెడీలో ఉంటాయి. ఈ అద్దెలకి ఎలాగ తయారైపోయిందంటే ఒకళ్ళకొకళ్ళకి తెలియదు, జస్ట్ ఒక ఐడెంటిటీ ఉంటే చాలు. అసలు ఐడెంటిటీ అడగకుండా కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పోలీసులు బలవంత పెడుతున్నారు కాబట్టి ఐడెంటిటీ తీసుకోమంటున్నారు. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే కొంతమంది ఈ చొరబాటుదారులకి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, కోల్కతా, బాంబే ఇట్లాంటి బాగా ఉపయోగపడుతున్నాయి. ఎట్లా వీళ్ళు అక్కడికి వస్తారు, ముందు ఈ బడా కంపెనీలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పా లేకపోతే ఒక ఫిజియోథెరపీ కేంద్రం, ఇట్లాంటి చోట్ల మనుషులు దొరకరు. పని మనుషులు కావాలి అంటే బోల్డ్ అంత కష్టం. అందులో పని మనుషులుగా దిగుతారు. తర్వాతన ఈ మసాజులు చేయడం ఇట్లాంటివి చేయడమో లేకపోతే అట్లట్లా నిదానంగా ఎదిగిపోతారు. ఆ తర్వాత వాళ్ళే సొంతంగా పెట్టుకుంటారు ఆ సంపాదనతో. ఆ తర్వాత వాళ్ళు అట్లాగా వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఆ సెంటర్లో పెట్టుకుంటున్నారు. వీటిని కేంద్రంగా చేసుకుంటున్నారు వలసలకి, విదేశాల నుండి వలసలకి వీటిని కేంద్రంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా తేలుతున్నటువంటి అంశం దేశంలోని వివిధ నగరాల్లో లెక్కేసినప్పుడు రషీదా షేక్ ఒక అమ్మాయి తాజాగా బంగ్లాదేశ్ అమ్మాయి పట్టుబడితే 4 ఏళ్ల క్రితం బెంగాల్ వచ్చిందట, ఆ తర్వాత ముంబైలో పనిచేసిందట. ఇది కోల్కతా తర్వాత ముంబై, తర్వాత సూరత్. తర్వాత తన వాళ్ళని అంటే తనే ముందు ఒక స్పాలో పనిచేసి ఆ స్పాలో అలాంటి స్పాలో తనే పెట్టేసింది కొన్నాళ్ళు పోయాక, ఒక ఏడాది పోయాక. ఆ స్పాని బేస్ చేసుకుని ఐడెంటిటీ కార్డు ఇవన్నీ సంపాదించేసింది. ఆ తర్వాత తన దేశానికి సంబంధించిన వాళ్ళని కూడా ఆ పేరుతో తీసుకొచ్చి చేర్చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు ఈ విషయాలు బయటకు వచ్చినాయి.